ఈ మధ్యకాలంలో చాలా మందిని నేను కలిసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి సార్ అని అడుగుతున్నారు. దానికి కారణం కూడా ఉందండి. జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ బాగోలేవు, స్టాక్ మార్కెట్ బాగోలేదు, గోల్డ్ ఏమో అన్ఈవెన్ గా పెరుగుతుంది. ఐ థింక్ పీక్ వెళ్ళిన తర్వాత పడుతుంది. ఈవెన్ ద కమోడిటీ మార్కెట్ ఈస్ నాట్ గుడ్. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి సార్ అని చాలా మంది అడుగుతున్నప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే అండి, ఉండడానికైతే మనం ఫ్లాట్ కొనుక్కోవాలి. దట్ ఉండడానికి మాత్రమే, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ప్లాట్స్ చూసుకోవాల్సి ఉంటుంది, జాగాలు చూసుకోవాల్సి ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్ కానీ 200 స్క్వేర్ యార్డ్ కానీ ఇన్వెస్ట్ చేస్తే లో ప్రైస్ లో కొంటే ఐ థింక్ దట్ షుడ్ బి ద కేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మరి ఎలా చూస్ చేసుకోవాలి అంటే స్ట్రాటజిక్ లొకేషన్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదూరి ఇన్ఫ్రాటెక్ అని ఉందండి. అదూరి ఇన్ఫ్రాటెక్ వీళ్ళు ఏంటంటే దే ఆర్ దేర్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్. వరంగల్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ, విశాఖపట్నం కానీ, అండ్ ముఖ్యంగా హైదరాబాద్లో ఇన్ అండ్ అరౌండ్ 25 years నుంచి ఉన్నారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ కోసమే వీళ్ళు చూస్తారు. దే వాంట్ టు హెల్ప్ ద కస్టమర్స్ విత్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఒక స్ట్రాటజిక్ లొకేషన్ హైదరాబాద్లో ఎక్కడ ఉందంటే షాద్ నగర్. ఐ థింక్ ఐఎమ్ ఆల్సో కన్విన్స్డ్ ఇట్ ఈస్ సో స్ట్రాటజిక్ బికాస్ ఐ థింక్ 5-6 సెడ్యూల్ మధ్యలో ఉందనమాట. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మధ్యలో ఉందనమాట. మీకు శంషాబాద్ అయితే కట్టడానికి లేదు బికాస్ ఇట్స్ ఏ నాన్ రెసిడెన్షియల్ జోన్. సో ఇంకా మిగిలిందేంటి షాద్ నగర్. ఇట్స్ సో స్ట్రాటజిక్ దట్ ఐటీ సెక్టర్ కానీ, లాజిస్టిక్స్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ దే విల్ జనరేట్ అరౌండ్ 3 to 4 lakh జాబ్స్ ఇన్ ది కమింగ్ ఇయర్స్ అనమాట. సో ఇవన్నీ చూసుకుంటే ఈ అదూరి ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఐకానిక్ 6 అని ఐ థింక్ దే హ్యావ్ మేడ్ ఎ వెంచర్. అది లో ప్రైసింగ్ కి చేస్తున్నారండి. ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత మంచిదంటే ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 2-3 years ఐ థింక్ ఇట్ విల్ బి ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్